Good morning students. Today I will teach you very important topic कारक. हिंदी व्याकरण में कारक मोस्ट इंपार्टेंट है. हिंदी వ్యాకరణ లో कारक అనేది చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు హిందీ సంస్కృత గర్భిత భాష है. హిందీ అనేది సంస్కృత నుంచి ఉద్భవించినటువంటి భాష. అదే విధంగా ఈ कारक అనేటువంటిది కూడా సంస్కృత వ్యాకరణం నుంచి యాజ్ ఇట్ ఈస్ గా హిందీ వ్యాకరణంలోకి అంటే హిందీ గ్రామర్ లోకి రావడం అనేటువంటిది జరిగింది. హిందీ నేర్చుకునే వాళ్ళందరికీ కూడా ఈ కారక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 9th 10th క్లాసుల్లో ఈ కారక్ నుంచి బిట్స్ అడుగుతూ ఉంటాడు. 9th క్లాస్ లో ఒక బిట్ అడుగుతూ ఉంటాడు. 10th క్లాస్ వాళ్ళకి 4th బిట్ గా ఇచ్చే 12 బిట్స్ లో 4th బిట్ కారక్ గురించి అడగడం జరుగుతుంది. 9th క్లాస్ లో మనకి సెకండ్ లెసన్ గానే వాली चिड़िया భాష की बात లో कारक గురించి ఇవ్వడం జరిగింది. 9th క్లాస్ స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ పేజ్ నెంబర్ 10 అండ్ కేర్ఫుల్ గా మీరు దాన్ని చదివే పారాని చూడండి. 10th వాళ్ళు కేర్ఫుల్ గా ఏ పారా అయితే చదువుతున్నారో దాన్ని వినడానికి ట్రై చేయండి. భాష की बात లో చూడండి. अनुच्छेद पढ़िए रेखांकित शब्दांशों पर ध्यान दीजिए. अनुच्छेद पढ़िए. अनुच्छेद అంటే పారాగ్రాఫ్ ని చదవమంటున్నారు. రేఖాంకిత్ శబ్దాంశం పర్ ధ్యాన్ దీజియే. రేఖాంకిత్ అంటే అండర్లైన్ చేసిన ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయమన్నారు. అంటే ఇక్కడ మనకి యాక్చువల్ గా అండర్లైన్ చేయలేదు, కొంచెం థిక్ గా అక్షరాన్ని రాయడం జరిగింది. వాటిని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. రాజానే చిడియా को प्यार से रखा. चिड़िया को देखने के लिए लोग दूर दूर से आते थे. चिड़िया का मधुर गान सबको बाधा था. चिड़िया का संगीत सुनकर सब मन में यही सोचते हैं कि चिड़िया तुम कितना मधुर गाती हो. सेकंड पैरा చూడండి. रेखांकित शब्दांश वाक्य में एक शब्द से दूसरे शब्द का संबंध जोड़ते हैं. రేఖాంకిత్ శబ్దాంశ ఏదైతే అండర్లైన్ చేయబడిన శబ్దాంశాలు ఉన్నాయో వాక్యమే వాక్య అంటే సెంటెన్స్ లో ఏక్ శబ్ద సే దూసరే శబ్ద కా సంబంధ జోడతే హై. ఏక్ శబ్ద అంటే వర్డ్, ఒక వర్డ్ తో ఇంకొక వర్డ్ ఏం చేస్తున్నాయి, జాయిన్ చేస్తున్నాయి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, పారాలో ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ రాజానే చిడియా को प्यार से रखा ఉంది కదా, అది రాస్తున్నాను చూడండి. రాజా చిడియా ప్యార్ రఖా. ఇప్పుడు ఈ సెంటెన్స్ కి ఏదైనా మీనింగ్ మీకు అర్థమవుతుందా? లేదు కదా. ఇప్పుడు రాజానే చిడియా కో ప్యార్ సే, చూడండి ఇక్కడ నే కో సే ఇవి పెట్టినప్పుడు ఈ సెంటెన్స్ కి చక్కగా ఒక మీనింగ్ అనేది మనకి తెలుస్తుంది. రాజానే కింగ్, చిడియాకో పక్షిని, ప్యార్ సే రఖ ప్రేమతో రఖ అంటే తన దగ్గర ఉంచుకున్నారు. అంటే ఏవైతే ఇవి నే కో సే అనే ఈ కారక చిహ్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి సెంటెన్స్ లో ఒక శబ్దాన్ని ఇంకొక శబ్దంతో ఏం చేస్తున్నాయి, జాయిన్ చేస్తూ ఉన్నాయి. అర్థమైంది కదా. ఇస్ తరహ అక్కడి నుంచి సంజ్ఞాయ సర్వనామం అని ఉంది చూడండి, అది కారక యొక్క డెఫినేషన్. నేను బోర్డు పైన నోట్ చేశాను, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. పరిభాష అంటే డెఫినేషన్, कारक యొక్క डेफिनेशन. संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध वाक्य के अन्य शब्दों से जाना जाता है उसे कारक कहते हैं. संज्ञा या सर्वनाम के సెంటెన్స్ లో ఇక్కడ రాజా అని ఉంది చూడండి, ఇదేంటి రాజా అంటే సంజ్ఞయే కదా, పేర్ల గురించి తెలియజేసేదాన్ని సంజ్ఞ అంటాం. సెంటెన్స్ స్టార్టింగ్ లో సంజ్ఞ ఉంటుంది, లేదంటే యహ వహ ఏ వే సర్వనామ 3 శబ్దాలు ఉంటాయి. అంటే సెంటెన్స్ లో संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध ఈ సంజ్ఞ యొక్క రిలేషన్ వాక్య के अन्य शब्दों से जाना जाता है. సెంటెన్స్ లో మిగతా శబ్దాలతో తెలియజేయబడుతుందో దానిని కారక్ అని చెప్పి అంటారు. అర్థమైందా డెఫినేషన్? సంజ్ఞ యా సర్వనామ శబ్దాలని సెంటెన్స్ లో ఉన్న మిగతా శబ్దాలతో కలిపేదానిని కారక్ అంట. మిగతా శబ్దాలతో లేదంటే క్రియతో రఖనా ఉంచుకోవడం అంటే క్రియతో కలపడం, లేదంటే మిగతా శబ్దాలతో కలిపేదానిని కారక్ అని చెప్పి అంటాము. ఓకే, అర్థమైంది కదండి కారక్ యొక్క డెఫినేషన్. ఇది నేను రబ్ చేస్తున్నాను. हिंदी में
మన హిందీలో ఈ కారక్ ఎన్ని రకాలంటే 8 టైప్స్ ఉన్నాయి. కారక విభక్తియ, తెలుగులో మనకి విభక్తులు అని చెప్పి నేర్చుకున్నారు మీరు. డు, మూవులు, ప్రథమ విభక్తి ఇవన్నీ నేర్చుకున్నారు కదా. అదే హిందీలో కారక్ అని చెప్పి అంటాము. వాటిని మనం ఎన్ని రకాలని చెప్పుకున్నాం హిందీలో? 8 రకాలు మనకి ఉన్నాయి. అవేంటో చూడండి. కర్త కారక్ నే, కర్తా कारक ఏమంటాం? నే. कर्मा कारक को, करण कारक से, संप्रदान कारक के लिए को, अपादान कारक से, नेक्स्ट संबंध कारक का, के, की, अधिकरण कारक में, पर, संबोधन कारक हे, अरे, అజీ. చూసారు కదండి, కారక 8 అని చెప్పుకున్నాం. కర్తా కారక ఇవన్నీ మనకి వచ్చేసేయాలి. కర్తా కారక నే, कर्म कारक को, करण कारक से, संप्रदान कारक के लिए को, अपादान कारक से, संबंध कारक का, के, की, अधिकरण कारक में, पर, संबोधन कारक हे, अरे, अजी. ఫస్ట్ వన్ కర్తా కారక నే. తెలుగులో మనకి ప్రథమా విభక్తి డు, ము, ఊలు అని చెప్పి అంటూ ఉంటాం కదా, అది కర్తా కారక. कारक चिन्ह ने अన్నమాట. कर्ता कारक ने हमेशा कर्ता के साथ ही लगता है. कर्ता कारक మనకి ఒక సెంటెన్స్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్ చూడండి. मोहन ने पतंग उड़ाई. మోహన్ నే పతంగ్ ఉడాయి. ఇక్కడ మోహన్ ఏదైనా ఒక సెంటెన్స్ లో మోహన్ అనేది కర్త కదా, సెంటెన్స్ లో కర్త ఉంటుంది. పతంగ్ అనేది కర్మ అండ్ ఉడాయి అనేది క్రియ. కర్త, కర్మ, క్రియ. మన తెలుగులో కూడా యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంటుంది. ఇక్కడ మనకి ఈ మోహన్ అనేది కర్త కదా. ఈ పేరు చూడండి, కర్తా కారక నే అంటే ఈ సబ్జెక్ట్ పక్కనే వస్తుంది అన్నమాట. నే అనేటువంటిది కర్తా కారక, కర్త పక్కనే. నే అనేది ఎక్కడ వస్తుంది? కర్త పక్కనే వస్తుంది. కర్తా కారక నే హమేషా, ఎప్పుడు కర్తా కారక నే అనేది ఆల్వేస్ ఎప్పుడు కూడా కర్తాకి సాథీ లగ్తా హై. కర్త అంటే ఎవరండి? సబ్జెక్ట్ ఉంటారు కదా, సబ్జెక్ట్ పక్కనే ఏమొస్తుంది? నే అనేది వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. राम ने कल आया. రామ్ నే కల్ ఆయా. రామ్ ఎప్పుడు వచ్చాడు? కల్, ఎస్టర్డే వచ్చాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏది చెప్పండి? కర్త ఏది? రామ్. కర్మ కల్, ఆయా ఇది క్రియ కదా. ఇక్కడ రామ్ అనేది కర్త కాబట్టి నే ప్రత్యయం ఎక్కడ వచ్చింది? కర్త పక్కనే వచ్చింది. ఇంకొకటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే చూడండి, సెకండ్ పాయింట్. భూతకాल में क्रिया सकर्मक होने पर ही ने प्रत्यय लगता है. భూతకాल में क्रिया ఇంకొక మెయిన్ పాయింట్, నే ప్రత్యయం అనేది భూతకాలంలోనే వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నే ప్రత్యయం ఎక్కడ వస్తుంది? భూతకాలంలో వస్తుంది. ఇంకా ఎప్పుడు? క్రియ అనేటువంటిది సకర్మక హోనే పరిహి, క్రియ సకర్మకంగా ఉంటే మాత్రమే నే ప్రత్యయం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, నే ప్రత్యయం ఏ కాలంలో వస్తుంది? భూతకాలంలో వస్తుంది. ఇంకెప్పుడు వస్తుంది? క్రియ సకర్మక క్రియ అయితే మాత్రమే వస్తుంది. మీరు 8th క్లాస్ లో నేర్చుకుంటారు. 8th सकर्मक क्रिया अकर्मक क्रिया అంటే कर्ता का व्यापार का फल कर्ता पर पड़े तो उसे अकर्मक क्रिया అంటారు. कर्ता का व्यापार का फल कर्म पर पड़े तो सकर्मक क्रिया అంటాం. అంటే క్రియ అకర్మక సకర్మక అనేది మనం చూసుకొని భూతకాలంలో ఉండి క్రియ సకర్మకంగా ఉంటేనే ఆ సెంటెన్స్ లో నే ప్రత్యయం అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, లా, బోల్, బూల్, లగ్, సక్, చుక్.
మనం చెప్పుకున్నాం ఎప్పుడు వస్తుంది, భూతకాలంలో నే ప్రత్యయం వస్తుంది, కర్త పక్కనే వస్తుంది అని చెప్పి అనుకున్నాం భూతకాలంలో కదా. కానీ ఆ భూతకాలంలో కూడా లానా గాని, బోల్నా గాని, బూల్నా, లగ్, సక్కు, చుక్కు ఇవి వచ్చేసేయాలండి మన నోటికి. ఎలాగా? లా, బోల్, బూల్, లగ్, సక్, చుక్. ఒకసారి మళ్ళీ చెప్పండి. లా, బోల్, బూల్, లగ్, సక్, చుక్. సెంటెన్స్ లో ఈ పదాలు కనుక ఉన్నాయనుకోండి, సెంటెన్స్ భూతకాలంలో ఉన్న నే ప్రత్యయం రాకూడదు. ఇక్కడ బ్రాకెట్ లో రాస్తున్నాను చూడండి. నే ప్రత్యయ నహీ లగ్తా. మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. భూతకాలంలో నే ప్రత్యయం వస్తుంది సెంటెన్స్ లో, కానీ ఆ సెంటెన్స్ లో కనుక మీరు సెంటెన్స్ అబ్జర్వ్ చేసుకోండి. లా, బోల్, బూల్, లగ్, సక్, చుక్కు గనక ఉన్నట్లయితే ఏముండకూడదు, నే ప్రత్యయం అనేది ఉండకూడదు. మీకు ఇది ఎక్కడ కూడా ఉపయోగపడుతుందంటే వాక్యకో సీधा కరో సెంటెన్స్ ఇచ్చి అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి అని కూడా మీకు పెట్టిస్తూ ఉంటారు. అందులో ఇస్తాడనమాట. మీకు సెంటెన్స్ అంతా చూస్తూ ఉంటారు, సెంటెన్స్ పర్ఫెక్ట్ గానే ఉంది, ఇక్కడ మిస్టేక్ లేదని మీకు అనిపిస్తుంది. కానీ అక్కడ మీ దృష్టి ఎక్కడ పడాలి అంటే సెంటెన్స్ లో గనక నే ప్రత్యయం అనేది ఉండి అందులోనే లా, బోల్, బూల్, లగ్, సక్, చుక్ అనే పదం ఏదైనా వస్తే గనక అప్పుడు ఏమి రాకూడదు, నే ప్రత్యయం రాకూడదు. ఒకవేళ సెంటెన్స్ అది మీరు కరెక్ట్ చేసి రాయండి అన్నప్పుడు ఆ సెంటెన్స్ ని మీరు నే ప్రత్యయం తీసేసి రాస్తే మీకు అక్కడ కరెక్ట్ అనేది అవుతుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, జబ్ వాక్య మే నే ప్రత్యయ आता है तब क्रिया कर्म के लिंग वचन के अनुसार रहती. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, అబ్జర్వ్ చేయండి. జబ్ వాక్య మే ఎప్పుడైతే సెంటెన్స్ లో నే ప్రత్యయ आता है నే ప్రత్యయం అనేది వస్తుందో తబ్ అప్పుడు క్రియ అనేటువంటిది కర్మకే లింగ వచన్ కే అనుసార్ రహతి హై. కర్మ యొక్క లింగ వచనాలను అనుసరించి వస్తుంది. ఎగ్జాంపుల్ తో వివరిస్తాను చూడండి. రామ్ రోటీ ఖాతా హై. ఈ సెంటెన్స్ చూడండి, రామ్ రోటీ ఖాతా హై. ఇది కరెక్టే కదా. రామ్ ఏం చేస్తున్నాడు, రొట్టె తింటున్నాడు. ఇక్కడ హై అనేది వచ్చిందంటే అది వర్తమాన కాలం, ప్రెసెంట్ టెన్స్. గుర్తు పెట్టుకోండి, బండగా గుర్తు పెట్టేసుకోవచ్చు. రామ్ రోటీ ఖాతా హై. యాక్చువల్ గా మనం నేర్చుకునేటప్పుడు ఏ విధంగా నేర్చుకుంటాం, ఇక్కడ క్రియ అనేది ఏదైతే ఉంటుందో దేని అనుసరించి వస్తుంది, ఇక్కడ కర్త కదా. రాముడు రొట్టె తింటున్నాడు అనే క్రియ దేనిని అనుసరించి వస్తుంది, ఇక్కడ కర్త ఏదైతే ఉంది, కర్త పుల్లింగం ఉంది కాబట్టి ఏం చెప్పాను, తింటున్నాడు అని. ఇక్కడ కర్త స్త్రీలింగం ఉందనుకోండి, తింటుంది ఖాతీ హై అని చెప్తాం. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం చూడండి, ఈ పాయింట్ అనుసరించి రామ్ నే రోటీ ఖాయి. ఒక్కసారి ఈ సెంటెన్స్ చూడండి, రామ్ నే రోటీ ఖాయి. మీకు ఏమనిపిస్తుంది, సెంటెన్స్ రాంగ్ గా ఉందేమో మనం ఇప్పటి వరకు నేర్చుకున్న రూల్స్ బట్టి. రామ్ కదా, ఇది పుల్లింగంలో ఉంది, ఏకవచనంలో ఉంది, చివరి వచ్చేటప్పటికి క్రియ ఖాయి అని చెప్పి వచ్చింది అని చెప్పి అనుకుంటాం. బట్ ఈ పాయింట్ ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. వాక్యమే నే ప్రత్యయ आता है. ఎప్పుడైతే సెంటెన్స్ లో ఈ నే ప్రత్యయం అనేది వచ్చిందో తబ్ అప్పుడు క్రియ అనేటువంటిది కర్మకే లింగ వచన్ కే అనుసార్. దేన్ని అనుసరించి వస్తుందండి, కర్మకే లింగ వచన్. ఇక్కడ కర్మ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, రోటీ. రోటీ ఇకారాంత పదం ఉంది కదండి, ఇక్కడ ఇకారాంత పదం ఉంది కాబట్టి అక్కడ ఏమొచ్చింది, ఖాయి. ఇది యాక్చువల్ గా రైట్ సెంటెన్స్. ఓకేనా, ఇది బాగా దృష్టి పెట్టవలసిన విషయం. పైన చెప్పుకున్నట్లుగా ఇది కూడా మనకి వాక్యాన్ని, సెంటెన్స్ ని కరెక్ట్ చేయమని ఇచ్చినప్పుడు కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట. మనకి సెంటెన్స్ ఎలా ఇస్తాడు, రామ్ నే రోటీ ఖాయా అని ఇస్తాడు. రామ్ నే రోటీ ఖాయా అని ఇచ్చి కరెక్ట్ చెయ్యండి అంటాడు. మన సెంటెన్స్ ఒకసారి కదా 2 సార్లు చూస్తూ ఉంటాం. అటు నుంచి ఎన్నిసార్లు చూసినా సెంటెన్స్ కరెక్టే ఉంది, రామ్ ఉంది, చివరి సెంటెన్స్ ఖాయా వచ్చింది, కరెక్టే కదా అనుకుంటాం.
కానీ దీన్ని కరెక్ట్ చేయండి అని చెప్పి ఇస్తూ ఉంటాడు. ఎక్కడ మిస్టేక్ ఉందో మనకు అర్థం అవుతుంది. కానీ ఎక్కడైతే రామ్ నే అని వచ్చింది కదా, నే ప్రత్యయం వచ్చినప్పుడు చివర ఉండే క్రియ అనేది కర్తని అనుసరించి కాదు, కర్మని అనుసరించి ఉంటుంది. ఇక్కడ ఒకవేళ పుల్లింగం ఉందనుకోండి, పుల్లింగ శబ్దమే వస్తుంది. ఇది ఇక్కడ స్త్రీలింగం ఉందా, పుల్లింగం ఉందా, ఏకవచనం ఉందా, బహువచనం ఉందా అని చూసుకొని చివర క్రియ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. కర్త కారక నే ఎప్పుడు కర్త పక్కనే ఉంటుంది. నే అనేది ఇంకొక పాయింట్, భూతకాలంలో వస్తుంది. భూతకాలంలో కూడా ఎప్పుడు రాదు, లా, బోల్, బుల్, లబ్, సబ్, చుక్ వచ్చినప్పుడు రాదు. ఇంకొకటి, కర్త పక్కన ఎప్పుడైతే నే ప్రత్యయం వస్తుందో అప్పుడు క్రియ అనేది కర్మ యొక్క లింగ వచనాలను అనుసరించి ఉంటుంది. సెకండ్ వన్, కర్మకారక హో. తెలుగులో నిన్, నూన్, लन, ద్వితీయ విభక్తి నిన్, నూన్, लन. ఫస్ట్ పాయింట్ చూడండి, యహ కర్మ కే సాత్ లగతా హై. పేరులోనే ఉంది కదా కర్మకారక కో, కర్తాకారక కూడా మీకు గుర్తుంది కదా, సబ్జెక్ట్ పక్కనే నే ప్రత్యయం అనేది వస్తుంది. కర్మకారక కో అనేది కర్మ కే సాత్ లగతా హై, కర్మ ఆబ్జెక్ట్ పక్కనే వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, రామ్ నే రావణ కో మారా. ఈ సెంటెన్స్ లో రామ్ అనేది ఏంటి, కర్త, రావణ్ కర్మ, మార్నా అనేది క్రియ కదా. ఇప్పుడు కర్మకారక కో అనేది ఎక్కడ వచ్చింది, కర్మ పక్కనే వచ్చింది కదా. కర్త పక్కన కర్తాకారక వచ్చింది, కర్మ పక్కనే వచ్చింది, కర్మకారక వచ్చింది. అంటే కర్మకారక ఎప్పుడు కర్మ పక్కనే వస్తుంది. కర్మకారక ఏంటి, కో. सेकंड वन, अप्राणिवाचक कर्म शब्दों के साथ नहीं लगता है. अप्राणिवाचक कर्म शब्दों के साथ नहीं लगता है. అప్రాణివాచక్, ప్రాణివాచక్ అంటే ప్రాణంతో ఉన్న హ్యూమన్, మనుషులు, ఇంకా ప్రాణంతో ఉన్నవన్నీ కూడా. అప్రాణివాచక్ అంటే ప్రాణం లేనటువంటి, అంటే థింగ్స్, వస్తువులు ఉంటాయి కదా, అవి కర్మగా వచ్చినప్పుడు వాటితో కో అనేది మనం చేర్చకూడదు. ఎగ్జాంపుల్ చూడండి, రామ్ పుస్తక్ పడతా హై. యాక్చువల్ గా రామ్ పుస్తక్ కో పడతా హై అని రాస్తాం. కానీ రామ్ పుస్తక్ అనేది ప్రాణివాచక, అప్రాణివాచక, అప్రాణివాచక. కాబట్టి ఇక్కడ కో అనేది రాయకూడదు. ఓకేనా, అందుకే నేను ఇక్కడ దీన్ని బ్రాకెట్ లో ఇట్లా పెట్టాను. గుర్తు పెట్టుకోండి, కర్మకారక అనేది కర్మ పక్కనే వస్తుంది. అప్రాణివాచక శబ్దాలకి ఏమి చేర్చకూడదు, కో అనేది రాయకూడదు. అంటే ఇది కర్మ కదా, దీని పక్కన కో పెడదాం అనుకోవద్దు. అబ్జర్వ్ చేసుకున్నది ప్రాణివాచక, అప్రాణివాచక అని చూసుకున్న తర్వాత అక్కడ మనం కో అనేది పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదండి. థర్డ్ వన్, కరణ్ కారక సే. చేతన్ చే, తోడన్ తోన్. తృతీయ విభక్తి, కరణ్ కారక చిహ్న से గుర్తుపెట్టుకోవాలి. చూడండి, इससे क्रिया के साधन का बोध होता है. इससे क्रिया के साधन का बोध, క్రియ ఈ సే ద్వారా క్రియ యొక్క సాధనం గురించి తెలుస్తుందట. చేత, దేని చేత ఆ పని జరిగిందో తెలుస్తుంది. చూడండి, గోపాల్ చాకు సే సేబ్ కో కాటా. ఇక్కడ సేబ్ అంటే యాపిల్, గోపాల్ చాకుసే దేనితో యాపిల్ ని కట్ చేశాడు, చాకుసే. అంటే చాకుతో ఏం చేశాడు, సేబ్ ని కట్ చేశాడు. అంటే ఇక్కడ పని, క్రియ, పని అంటే ఏంటంటే క్రియ కదా. ఈ క్రియ కట్ చేయడం అనేటువంటి క్రియ దేని ద్వారా జరిగింది, చాకుసే. ఈ చాకు అంటే సాధనం గురించి తెలియజేస్తుంది. సే అంటే ఇక్కడ చేత, దేని చేత, క్రియ పని అనేది దేని చేత జరిగిందో తెలియజేసేదాన్ని కరణ్ కారక్ అని చెప్పి అంటాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, రాజేష్ కలం సే లిఖతా హై. రాజేష్ పెన్నుతో రాస్తున్నాడు. ఇక్కడ కరణ్ కారక్ సే. లిఖతా హై అనే క్రియ ఎలా చూడండి, దేని చేత జరిగింది, కలం సే. దేనితో రాస్తున్నాడు, పెన్నుతో రాస్తున్నాడు. అంటే ఇక్కడ కరణ్ కారక్ అంటే క్రియ జరిగే సాధనం, దేని ద్వారా, దేని చేత మనం పని చేస్తామో దాన్ని ఏమంటామంటే కరణ్ కారక్ అని చెప్పి అంటాం. తెలుగులో కూడా ఉంది కదా, చేతన్ చేన్, చేత, దేని చేత పని జరుగుతుందో ఆ చిహ్న ఏంటంటే సే.
फोर्थ वन संप्रदान कारक के लिए को कोरकुनकई चतुर्थी विभक्ति कोरकुनकई के लिए को चूडंడి जब एक कार्य दूसरों के लिए किया जाता है तब संप्रदान कारक का प्रयोग किया जाता है जब एक कार्य ఎప్పుడైతే ఒక పనిని दूसरों के लिए किया जाता है పక్కవాళ్ళ కోసం చేస్తామో तब संप्रदान कारक का प्रयोग किया जाता అప్పుడు మనం సంప్రదాన కారక ఉపయోగిస్తాము కేలియే అంటే కోసం కొరకు కో అన్నా సరే అంతే కదా కొరకున్ కొరకు ఇతరుల కొరకు కై వారికై అంటే మా పని ఇతరుల కోసం చేస్తున్నప్పుడు ఏం కారక ఉపయోగిస్తాం సంప్రదాన కారక ఉపయోగిస్తాం సంప్రదాన కారక చిహ్న ఏంటి కేలియే కో చూడండి ఎగ్జాంపుల్ యహ సాడీ సీతా కో హై యహ సాడీ ఈ సాడీ సాడీ అంటే శారీ సీతా కో హై ఈ శారీ ఎవరి కోసం తెచ్చాం సీత కోసం తీసుకొచ్చాం కో అన్న రాయొచ్చు కేలియే కొరకు అర్థమైంది కదా యహ సాడీ సీతా కే హై అనొచ్చు యహ సాడీ సీతా కేలియే హై అని చెప్ప కూడా అనొచ్చు నెక్స్ట్ వన్ गरीबों के लिए सभी दान दो गरीबों के लिए पूर पीपल కోసం కొరకు సబీ దాన్ దో అందరూ కూడా ఏమిమంటారు దానాన్ని చేయండి అని చెప్పి చెప్తున్నారు అంటే ఇతరుల కోసం సంప్రదాన కారక్ వచ్చింది అంటే కేలియే అంటే కొరకు ఇతరుల కొరకు అని గుర్తు పెట్టుకుంటే ఈజీగా మనం రాయగలుగుతాం ఓకే గుర్తుంది కదండి సంప్రదాన కారక్ కేలియే కో నెక్స్ట్ చూడండి అపాదాన కారక్ से నుండి వలన కంటే పంచమి విభక్తి తెలుసు కదా నుండి వలన కంటే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఉంది సే అనేది ఆల్రెడీ మనకు ముందు కూడా వచ్చిందండి ఎక్కడ వచ్చింది కరణ కారక సే అని చెప్పుకున్నాం అక్కడ సే అంటే దేని చేత క్రియ యొక్క సాధనం అని చెప్పుకున్నాం కదా దేని చేత పని జరుగుతుందో చాకుతో యాపిల్ కట్ చేశారు అని చెప్పుకున్నాం కలం సే లిఖతా హై అని కూడా చెప్పుకున్నాం కలముతో రాస్తున్నారు అంటే అక్కడ సే అంటే తో దేనితో పని జరిగిందో చెప్పుకున్నాం అక్కడ కే ద్వారా అనేది కూడా వస్తుందండి నేను అక్కడ రాయడం మర్చిపోయాను కే ద్వారా అని కూడా వస్తుంది కానీ ఇక్కడ సే అంటే ఎలా వస్తుందో చూద్దాం तुलना करना या अलग होने के अर्थ में अपादान कारक का प्रयोग होता है తులనా కర్నా తులనా అంటే గుర్తుపెట్టుకోండి కంపేర్ చేయడం ఎవరిని ఎవరితో అయినా సరే కంపేర్ చేసినప్పుడు గాని యా అలగ్ హోనేకే అర్థమే అలగ్ హోనా అంటే ఒకరి నుంచి ఒకరు దూరం అయ్యే సందర్భంలో అపాదాన్ కారక ప్రయోగ హోతా హై రెండు గుర్తుపెట్టుకుంటే మనం అపాదాన్ కారక సే నెక్స్ట్ కరణ్ కారక సే కి మధ్య డిఫరెన్స్ మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం సెంటెన్స్ లో సే వచ్చిందనుకోండి మనం గుర్తించమన్నారనుకోండి అది అపాదాన కారక కరణ్ కారక సే రెండు ఉంది మీరు గుర్తుపెట్టుకోగలరు అప్పుడు ఆ క్రియ దేంతో జరుగుతోంది అని వస్తే గనక అప్పుడు ఏం కారక పెడతారు కరణ్ కారకు కానీ ఏదైనా సరే కంపారిజన్ ఒకరితో ఒకరు తులన అంటే కంపేర్ చేస్తున్న సమయంలో గాని ఒక దాని నుండి ఒకటి వేరవుతున్న సందర్భంలో గనక సే వస్తే దాన్ని ఏమంటాం అపాదాన కారక్ అని చెప్పి అంటాం ఎగ్జాంపుల్ చూడండి రామ్ సే లక్ష్మణ్ ఛోటా హై రామ్ సే లక్ష్మణ్ ఛోటా హై రాముని కంటే కదా ఇక్కడ నుండి వలన కంటే వచ్చింది కదా రాముని కంటే లక్ష్మణుడు చిన్నవాడు అవును కదా కంపేర్ చేసి చెప్తున్నాం ఇక్కడ లేదంటే ఇంకా ఏం చెప్పొచ్చు రామ్ సే లక్ష్మణ్ అచ్చా హై ఇట్లా ఏదైనా చెప్పొచ్చు మనం నెక్స్ట్ వన్ పేడ్ సే పత్తే గిరే హై పేడ్ సే చెట్టు నుండి పత్తే గిరే హై ఆకులు రాలాయి చెట్టు నుండి ఆకులు రాలాయి అంటే ఆకులు రాలి ఏమయ్యాయి ఆ చెట్టు నుంచి అలగ్ హువా వేరైపోయాయి కదా మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ కంపేర్ చేసినప్పుడు గాని వేరైన సందర్భంలో గాని ఏం ఉపయోగిస్తాం అపాదాన కారక సే అనేది ఉపయోగిస్తాం ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు పేడ్ సే పత్తే గిరే హై సంబంధ కారక్ కా కే కి తెలుగులో యొక్క చెప్తాం కదా संबंध कारक అంటే का के की डेफिनेशन చూడండి वाक्य में अन्य शब्दों के साथ संज्ञा या सर्वनाम के संबंध को प्रकट करते हैं वाक्य में अन्य शब्दों के साथ ఈ సంబంధ కారక అనేటువంటిది సెంటెన్స్ లో మిగతా శబ్దాలతో సంజ్ఞ సర్వనామం యొక్క
రిలేషన్ సంబంధ కో ప్రకట కర్తే హై, రిలేషన్ గురించి తెలియజేస్తుంది. పేర్లోనే ఉంది కదా సంబంధ్ అని చెప్పంటే రిలేషన్ అన్నమాట. అంటే ఈ సంబంధ కారక అనేది సెంటెన్స్ లో సంజ్ఞ సర్వనామాలతో సెంటెన్స్ లో మిగతా పదాలతో రిలేషన్ ని తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, రామ్ కి పత్ని, రాముని యొక్క భార్య. సెకండ్ వన్, సీతా కా భాయి, సీత యొక్క బ్రదర్. ఇక్కడ మనకి చూసినట్లయితే కా, కే, కీ ఉంది కదా. ఎప్పుడు కా రాయాలి, ఎప్పుడు కే రాయాలి, కీ ఎప్పుడు రాయాలో చూడండి. కా అనేది ఇక్కడ సంజ్ఞ అనేది పుల్లింగ ఏకవచనంలో ఉందనుకోండి కా రాస్తాం. కే అనేది పుల్లింగ బహువచనంలో ఉంటే కే రాస్తాం. ఇంకా గౌరవ సూచకంగా కూడా ఉన్నప్పుడు కూడా మనం ఏం రాస్తామంటే కే అనేటువంటిది రాస్తాం. కీ అనేది స్త్రీలింగకి ఏం రాస్తాం, కీ అనేటువంటిది రాస్తాం. ఓకే, అర్థమైంది కదండి. కా, కే, కి ఎటువంటి సందర్భాల్లో రాయాలి. పుల్లింగ ఏకవచనం వస్తే కా రాస్తాం, పుల్లింగ బహువచనం వస్తే కే రాస్తాం, స్త్రీలింగానికి కీ అనేటువంటిది రాస్తాం. నెక్స్ట్ వన్, అధికరణ కారక మే పర్, పైన మీద లో లోపలనని చెప్తూ ఉంటాం కదా. అధికరణ కారక అంటే మే పర్ గుర్తుపెట్టుకోవాలి. क्रिया के आधार का बोध कराते हैं, क्रिया के आधार का, క్రియ ఎక్కడ జరుగుతోంది పైన లేదంటే లోపల అనేది తెలియచేసేదాన్ని అధికరణ కారక అంట. మే అంటే లో, పర్ అంటే మీద పైన, ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ చూడండి, రహీం బెంచ్ పర్ బైఠతా హై. ఇక్కడ పర్ అనేటువంటిది అధికరణ కారక. రహీం ఎక్కడ కూర్చున్నాడు, బెంచ్ పర్ అంటే బెంచ్ పైన కూర్చున్నాడు. నెక్స్ట్ వన్, పేడ్ పర్ కౌవా హై, పేడ్ పర్ ట్రీ పైన ఏముంది, క్రో అనేది ఉంది. ఇక్కడ పర్ అనేది అధికరణ కారక. ఏ అర్థంలో వస్తుంది, పైన. పర్ అంటే మీద, పైన అని కూడా వస్తుంది. అంటే టేబుల్ మీద, లేదంటే బెంచ్ పర్ అంటే బెంచ్ మీద పైన అని కూడా రావచ్చు. నెక్స్ట్ వన్, పుస్తకాలయ మే బహుత్ సి కితాబేం హై. పుస్తకాలయ అంటే లైబ్రరీలో బహుత్ సి కితాబేం హై, చాలా బుక్స్ అనేవి ఉన్నాయి. మే అంటే లో, లైబ్రరీలో చాలా బుక్స్ అనేవి ఉన్నాయి. అంటే అధికరణ కారక మే పర్. నెక్స్ట్ వన్, సంబోధన కారక హే, అరే, అజీ, ఓ, ఓరి, ఓయి, ఓసి. సంబోధన ప్రథమ విభక్తి అంటాం కదా. సంబోధన్ అంటే ఇతరులతో సంబోధించడం, పిలవడం అని అర్థం అన్నమాట. కిసీకో బులానే కే లియే ఇస్ కారక కా ప్రయోగ్ హోతా హై. కిసీకో బులానే కే లియే, ఎవరినైనా పిలవడానికి ఇస్ కారక కా ప్రయోగ్ హోతా హై. ఈ కారకాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఏ కారకాన్ని, సంబోధన కారకాన్ని. హే, అరే, అజే అనేటువంటివి. ఎగ్జాంపుల్ చూడండి, హే రామ్, భగవంతుని తలుచుకున్నప్పుడు అనుకుంటుంటాం హే రామ్, హే కృష్ణ అంటూ ఉంటాం కదా. అరే బచ్చో షోర్ మత్ మచావో, అరే బచ్చో పిల్లల్ని ఏమంటే అరే బచ్చో షోర్ మత్ మచావో, అల్లరి చేయొద్దు అంటున్నాం. హే భగవాన్ హమారి రక్షా కరో, హే భగవంతుడా మమ్మల్ని రక్షించు అని చెప్పి అంటున్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే హే, అరే, హే, అజీ ఇవి మీరు చూస్తే మిగతా కారక చిహ్నాలన్నీ కూడా సెంటెన్స్ లోపల వచ్చాయి కదా, కర్త పక్కన కర్మ పక్కన. ఇవి చూడండి సెంటెన్స్ కి స్టార్టింగ్ లో మనకి వచ్చాయి. ఓన్లీ సంబోధన కారక మాత్రమే ఈ విధంగా వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇవన్నీ మీరు కారక చిహ్నాలు వింటున్నప్పుడు వచ్చినట్టుగానే అనిపిస్తుంది, కానీ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, లేదంటే మర్చిపోవడానికి ఛాన్స్ అనేది ఉంది. మీరు 1-2 సార్లు వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.